శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 18వ అధ్యాయం, అందులో కూడా ప్రలంబాసురుడు ఈ గోపాలుల యొక్క క్రీడల మధ్యలో ప్రవేశించడం జరుగుతుంది. కృష్ణ బలరాముల్ని సంహరించేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రలంబాసురుడు ఏ విధంగా బలరాముడి చేత సంహరించబడ్డాడు అనేటువంటిది ఈ అధ్యాయం ప్రధానంగా చెప్తుంది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని తర్వాత శ్లోక పారాయణము అలాగే ప్రవచనము తెలుసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పద్దెనిమిదో అధ్యాయంలో నిన్నటి రోజున మనం 10 శ్లోకాల వరకు ప్రవచించుకోవడం జరిగింది. అందులో వేసవి తాపం, మిగతా ప్రదేశాలలో వేసవి తాపం ఎట్లా ఉన్నా కూడా బృందావనంలో ఎలా ఉన్నది అనేటువంటి వ్యాసుల వారు విశేషంగా వర్ణించారు. అనేకమైనటువంటి గ్రీష్మ తాపాలు మొదలైనటువంటివన్నీ బయట ఉన్నాయి, కానీ ఈ ఒక్క బృందావనంలో మాత్రం అవేవి కూడా స్వామివారి అనుగ్రహంతో లేనే లేవని చెప్తూ, అలాగే ఆ క్రీడల్లో కృష్ణుడితో పాటు ఎలా నృత్యం చేశారు, గానం చేశారు అనేటువంటివన్నీ వర్ణించారు. కృష్ణస్య నృత్యత కేచిజ్జగు కేచిదవాదయన్ వేణుపాణితలై శృంగై ప్రశసం సురధాపరే. కృష్ణస్య నృత్యత, శ్రీకృష్ణ పరమాత్ముడు నాట్యం చేస్తూ ఉంటే, ఆయన నాట్యం చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ పట్టు వస్త్ర పీతాంబరాలు ధరించినటువంటి ఆయన, ఆ వేణునాదము, ఆ నెమలిపించము, చక్కటి ముంగురులు, ఇటువంటి ఆ బాలకృష్ణుడు నృత్యం చేస్తుంటే కేచిజ్జగు, కొంతమంది చక్కగా ఆయనతో పాటు గానం చేస్తున్నారు. కేచిద్ అబాదయన్, కొంతమంది వాద్య సహకారం అందించారు. కొంతమంది వేణు పాణితలై, వేణు అంటే చక్కటి వేణునాదం వాయిస్తూ వాద్య సహకారం అందిస్తే, కొంతమంది పాణితలై, పాణి అంటే చెయ్యి, చేతులతో తాళం వేస్తూ అబ్బా చాలా బాగుంది కృష్ణ, ఇట్లా ఇంకా బాగుంది, ఇది బాగుంది, ఇట్లా బాగుంది బాగుంది అంటూ ఆయనకి ఇంకా ప్రశంసా వచనాలతో, కొంతమంది శృంగై, శృంగములు, కొమ్ము నాదములు అంటారు దాన్ని, ఆ కొమ్ము నాదములతో ప్రశసం సురథాపరే, ఇంకొంతమంది ఆయన్ని ప్రశంసిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ అలా అనేక రకాలుగా వినోదిస్తున్నారు బృందావనంలో. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా గోపజాతి ప్రతిచ్ఛన్న దేవా గోపాల రూపిణౌ ఈడిరే కృష్ణ రామౌ చ నట ఇవ నటం నృప. గోపజాతి ప్రతిచ్ఛన్న దేవా గోపాల రూపిణౌ. గోపజాతి ప్రతిచ్ఛన్న, ప్రతిచ్ఛన్న అంటే ఏంటంటే కప్పి ఉంచటం. ప్రతిచ్ఛన్న అంటే ఎవరికి తెలియకుండా కనుమరుగుగా దాగి ఉండటాన్ని ప్రతిచ్ఛన్నము అంటారు. గోపజాతి ప్రతిచ్ఛన్న, గోప బాలకుల రూపంలో అలా కపటంగా రహస్యంగా దాగి ఉన్నటువంటి కృష్ణరామౌ ప్రతిచ్ఛన్న, ప్రతిచ్ఛన్నా దేవానుంది అక్కడ.
ఇంకా చెప్పాలంటే ప్రతిచ్ఛన్నౌ అనే పదం ఉండాలి అక్కడ. ప్రతిచ్ఛన్నౌ బలరామకృష్ణ అని కరెక్ట్. అంటే ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఎట్లా ఉన్నారు అంటే ప్రతిచ్ఛన్న రూపాలలో ఉన్నారు. దైవాంశులు వాళ్ళంతా కూడా పరమాత్మ. అట్లాంటి మహావిష్ణు రూపం ఆదిశేషుడి యొక్క అవతారాలు వాళ్ళ యొక్క రూపాలని అవతారాలని కప్పిపుచ్చుకుని ఇక్కడ ఎలా ఉన్నారంటే సాధారణమైనటువంటి గోప బాలకుల్లాగా వచ్చి ఉన్నారు. వీళ్ళు ఇంత చక్కగా క్రీడిస్తుంటే ఆడుతూ ఉంటే దేవతలందరికీ కళ్ళు కుట్టింది, అసూయ కలిగింది. చక్కగా గోపాలకుల జన్మే జన్మ కదా, ఎంత బాగుందో అని అంతకుముందు బ్రహ్మగారే అసూయపడ్డారు. దాంతో ఇక్కడ దేవా గోపాల రూపిణో, గోపాల రూపిణో రామకృష్ణో, గోపాల రూపంలో ఉన్నటువంటి రామకృష్ణుని ఇద్దరిని కూడా చూసి మిగతా దేవతలందరూ కూడా గోపజాతి ప్రతిచ్ఛన్న అంటే అనేకమైనటువంటి దేవతలు, దిక్పాలకులు గాని పశువులు గాని ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా వచ్చేసారట. మేము కూడా ఆడుకుంటాం, మేము కూడా ఆడుకుంటాం. ఎట్లా వచ్చారంటే ప్రతిచ్ఛన్న గోపజాతి, రహస్యమైనటువంటి గోపాలకుల వలె ఆ వేషాలలో వచ్చేసారు అనేక మంది. ఎప్పుడూ వచ్చేటువంటి గోపాలకుల కంటే ఈ రోజు ఆటల్లో విపరీతమైనటువంటి సంఖ్య పెరిగింది. చాలా మంది పెరిగిపోయారు. కొత్తగా 100 మంది ఆడయ్యారు అన్ని రకాల ఆటల్లో. ఎట్లా ఉన్నారంటే అనేక మంది దేవతలు రహస్యంగా గోపాలకుల్లో కలిసిపోయి ఉన్నారు. కృష్ణుడితో ఆటల్లో హాయిగా విహరించడానికి, ఆనందించడానికి. ఈడిరే కృష్ణ రామౌచ నట ఇవ నటం నృప, హే నృప. ఈ నృప అనే సంబోధన పరీక్షిత్ మహారాజుకి శుక మహర్షి చెప్పినటువంటిది. ఓ మహారాజా, పరీక్షిత్ మహారాజా, ఈడిరే రామకృష్ణౌచ నట ఇవ నటం. ఆ విధంగా వాళ్ళు ఆడుకుంటుంటే హాయిగా వీళ్ళు చూసి బలరామకృష్ణుడు ఆటల్లో తనివి తీరటం కోసం వాళ్ళు వచ్చారట. వచ్చినటువంటి దేవతలు ఎట్లాంటి వాళ్ళు అనుకున్నారు? వాయుదేవుడు వచ్చాడు, అగ్నిదేవుడు వచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, అందరూ వచ్చేసారు దేవతలందరూ, అనేక మంది. వీళ్ళల్లో ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేటువంటి గుర్తుపట్టగలిగినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు, బలరామకృష్ణులు ఇద్దరే. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ కదలికల్లోనే తెలిసిపోతుంది. ఒకడు వస్తాడు, అలా వస్తాడు, అడుగు టక పరిగెడుతూ ఉంటాడు, అర్భకంగా ఉంటాడు, అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు, చల్లా చెదురుగా ఉంటాడు. ఇంక చెప్పక్కల్లా. అటు ఇటు సుడిగాల్లా తిరిగేటువంటి వాడు ఎవరుంటాడు? వాయుదేవుడు కుమారుడు. ఆ వాయుదేవుడు చిన్న బాలకుడు లాగా వచ్చాడు, ఓ తిరుగుతున్నాడు. ఇంకోటి ఉన్నాడు, ఓడిపోగానే ఓ మొహం చిట్లించుకుని ఓ చింత నిప్పులా చూసుకుంటూ నేను ఓడిపోయాను, నేను ఆగిపోయాను, నేను అవుట్ అయిపోయానని చెప్పి అట్లా చూసుకునేవాడు అగ్నిదేవుడు, ఓడిపోయినటువంటి వాడు. కాబట్టి వాళ్ళ ముఖ కవలికలతోనూ, వాళ్ళ కళ్ళల్లోనూ, వాళ్ళ యొక్క చేష్టలతోనూ, వాళ్ళ ఆకార వికారాలతోనూ, నడకలతోనూ ఈ విధంగా సులభంగా గుర్తుపట్టేట్టుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. కొంతమంది మాటి మాటికి నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు, నీళ్ళతో వస్తుంటాడు, తాగి వస్తుంటాడు, మళ్ళీ అక్కడ ఆడుకుందాం ఇక్కడ ఆడుకుందాం ఉంటాడు తీరాల దగ్గర. వరుణదేవుడు. ఇట్లా రకరకాల దేవతలందరూ కూడా ప్రక్షిప్తమైనటువంటి రూపాలలో గోపాలకుల్లాగా వచ్చి ఆడేస్తున్నారు చక్కగా ఆనందంగా. ఏం ఆడుతున్నారయ్యా అంటూ ఆ ఆటని వర్ణించారు 3 శ్లోకాల్లో. బ్రాహ్మణైర్లంఘనై క్షేపైరాస్ఫోటన వికర్షణై చిక్రీడతు నియుద్ధేన కాకపక్షధరౌ క్వచిత్. అత్యద్భుతంగా ఆ సుందరమైనటువంటి ఆకారం కలిగి కాకపక్షధరుడు, జులపాల జుట్టుతో ఉన్నటువంటి ఆ స్వామి చక్కగా రింగురింగులు ఇంకా చెప్పాను చక్కగా ఆ పట్టు పీతాంబరాలతో ఉంటాడు, ఆ నెమలి పింఛము. అట్లా ఉన్నటువంటి ఆ స్వామి చుట్టూత ఎట్లాంటి ఆటలు ఆడుతున్నారు? బ్రాహ్మణై. బ్రాహ్మణం అంటే సర్కిల్ గా తిరగటం, వలయాకారంగా ఉన్నటువంటి ఆ పిల్లలందరూ చేతులు పట్టుకుంటాం అటు ఇటు తిరగటం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రాహ్మణం అంటారు. లంఘనై. లంఘనం అంటే దూకటం, కుప్పించి ఎగిసిన, సముద్ర లంఘనం చేసినట్టుగా. లంఘనై. క్షేపై. క్షేపం అంటే విసరటం. ఏం విసురుతున్నారంటే రకరకాలైనటువంటి మట్టి ముద్దలు కానీ, లేకపోతే పళ్ళు కానీ, గుండ్రాలు బంతులు కానీ ఏవైతే ఉంటాయో వాటిని క్షేపణం అంటారు, విసరటం. ఇంకా ఇప్పుడు ఈ బంతులే కాకుండా ఒక్కోసారి కర్ర పుల్లలు కూడా విసరటం. ఈ కర్ర ఇక్కడి నుంచి విసిరితే ఎంతవరకు వెళ్తుంది అనేటువంటిది. ఈనాడు మనం ఆడుతున్నటువంటి ఒలింపిక్స్ అన్నిటికీ కూడా ఇదిగో ఇవే ఆద్యం. వీళ్ళ ఆటలే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడినటువంటి ఆటలే, భారత భాగవతాల్లో ఉన్నటువంటి ఈ ఆటలే ఈనాడు ఒలింపిక్స్ కి అంతా నాంది. ఇంకా చెప్పాలంటే కబడ్డీ ఆటలు కానీ, ద్వంద్వ యుద్ధాలు కానీ, రెజ్లింగ్లు కానీ, కుస్తీ పోట్లు కానీ, క్రికెట్ కానీ, గోళీల ఆటలు కూడా అన్నిటికీ ఇదిగో ఈ శ్లోకాలే నాంది. క్షేప
క్షేపైరాస్ఫోటన వికర్షణై, అలా విసురుకునేటువంటి కొన్ని ఉన్నాయి. అలాగే ఆస్ఫోటనం చేసుకుంటున్నారట, అంటే జబ్బలు జరుచుకోవడం. రారా కాసుకోరా చూద్దంట, ఇదిగో నా భుజబలం చూడు, నీ భుజబలం చూడు. అలా లాక్కుంటున్నారు, వికర్షించుకుంటున్నారు, ఆకర్షించుకుంటున్నారు, లాక్కుంటున్నారు, కింద పడేస్తున్నారు. చిక్రీడతుర్ నియుద్ధేన కాకపక్షధరౌ క్వచిత్. చిక్రీడత నియుద్ధేన, నియుద్ధేన అంటే ద్వంద్వ యుద్ధం. క్రీడతు, అది కూడా ఎట్లాంటి ద్వంద్వ యుద్ధం? క్రీడతు, ఆటలు అరటిపంట. ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు, రారా మన ఇద్దరు రారా కుస్తీ పట్టుకోవడం. మనం ఒక్కోసారి టేబుల్ మీద చేతులు పట్టుకుని బాహాబాహీలు చూసుకుంటూ ఉంటాం ఒక్కోసారి. అట్లా ద్వంద్వ యుద్ధం వాళ్ళలో వాళ్ళు. కాకపక్షధరౌ క్వచిత్, ఆ విధంగా కుస్తీ పోటీలతో పాటుగా మొత్తం అంతా ఆనందంగా ఆటలు ఆడుతున్నారు. అంతేకాకుండా క్వచిత్ నృత్యత్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయం శశంసతుర్మహారాజా సాధు సాధ్వితివాదినౌ. క్వచిన్నృత్యస్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయం. హే మహారాజా, పరీక్షిత్ మహారాజా అంటూ సంబోధన. ఈ విధంగా ఒక్కోసారి ఎప్పుడూ బలరామకృష్ణుల్ని కీర్తించడమేనా, ఒక్కోసారి గోపాలకులు పాడుతూ ఉంటే బలరామకృష్ణులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ శ్లోకం వర్ణిస్తున్నారు ఇక్కడ. క్వచిత్ నృత్యస్సు చ అన్యేషు, అన్యేషు అంటే వేరొకరు గోపాలకులు, ఇతర గోపాలకులు ఎప్పుడైనా వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటే, వాళ్ళు పాడుతూ ఉంటే, వాళ్ళు వాయిస్తూ ఉంటే స్వయంగా శశంసుతుర్మహారాజ సాధు సాధ్వితివాదినో. ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా సాధు సాధు, అబ్బా చాలా బాగుందిరా, భలే డాన్స్ చేసావు, భలే గానం చేసావు, భలే వాయిద్యం ఇచ్చావు అంటూ వాళ్ళని ప్రశంసిస్తున్నట. శశంసు అంటే ప్రశంసతు అని. ఈ బలరామకృష్ణులు వాళ్ళని చక్కగా ప్రశంసిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంకా 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 భలే బాగా చేశావు. అట్లా సాధారణమైనటువంటి గోపాలకుల్లాగా చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇన్ని రకాల ఆటల్ని ఇక్కడ వర్ణించారు. ఎందుకనంటే ఈ ఆటల్లో అరటిపండులాగా ఒక రాక్షసుని సంహరించాలి. అందువల్ల ఇన్ని రకాలుగా క్రీడలను వర్ణిస్తున్నారు, బాల్య క్రీడలు. అలాగే క్వచిత్ బిల్వై క్వచిత్ కుంభై క్వచామలక ముష్టిభి అస్పృశ్య నేత్రబంధాయై క్వచిన్ మృగ ఖగేహయ క్వచిత్ బిల్వై. బిల్వం అంటే మారేడు కాయలు కొన్ని ఉంటాయి, చాలా బాగుంటాయి అవి. ఇంకా మన దక్షిణాదిన అవి వాటిని వాడరు, కానీ ఇంకా ఉత్తరాదిన అయితే చక్కగా వాటితో చక్కగా జ్యూస్ కూడా చేసుకుంటూ అవుతూ ఉంటారు. పరమేశ్వరుడికి పరమ ప్రీతికారమైనటువంటివి. అంతేకాకుండా దాంట్లో వీపూది కూడా పూసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకా అమ్మవారి స్వరూపంగా గౌరీదేవిగా పూజించుకుంటూ ఉంటారు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారయ్యా అంటే, అక్కడ ఎన్నో వృక్షాలు ఎన్నో కింద పడిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి. ఆ ఎండిపోతున్న వాటిని సద్వినియోగం చేయాలి. వాటిని క్వచిత్ బిల్వై, గుండ్రంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే బంతి ఆకారంలో ఉన్నాయి, కాబట్టి వాటిని ఉపయోగించుకున్నారు ఆ రోజు బంతి కింద. ఆ రోజు క్రికెట్ బాల్ అదే మనకంతే. క్రికెట్ బాల్ అలాగే గోళీలు ఏవైతే ఆటలు గుండ్రంగా ఉండే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు దేంతో వాడారు అంటే ఎండిపోయినటువంటి ఫలాలతో ఆడారు. పిచ్చి బంతిలా కొట్టుకోవడం ఇట్లాంటివన్నీ. క్వచిత్ బిల్వై క్వచిత్ కుంభై క్వచామలక ముష్టిభి. ఆమలక ముష్టిభి, కుంభఫలము, అలాగే బిల్వ ఫలము, అలాగే ఆమలకము. ఆమలకం అంటే విసిరి. విసిరి ఎంత ఉంటుందండి, చిన్న చిన్న ఉంటాయి, దాంతో కూడా ఆడారు. వాటితో ఆమలక ముష్టిభి, మధ్య మధ్యలో ఒక్కోసారి ముష్టిఘాతాలతోను. అంటే అవి చేతిలో పట్టుకుని విసిరి కొట్టడం, అక్కడ ఒక లక్ష్యం పెట్టడం, ఒక కర్రపుల్ల పెట్టడం, ఒక గడ్డిపరకో కర్రపుల్ల లాంటిది ఒకటి పెట్టడం, దాన్ని చూసి కొట్టడం. అంటే మన వాళ్ళు చూసారా, వికెట్ బౌలింగ్ చేసినప్పుడు కొడుతూ ఉంటారు చూసారా, ప్రాక్టీస్ మ్యాచ్. ఆ విధంగా చూసి కొట్టేటువంటి ఆటలు అవన్నీ కూడా. అస్పృశ్య నేత్రబంధాద్యై. అస్పృశ్య అనే పదానికి అర్థం స్పృశ అంటే అంటుకోవడం, అస్పృశ్య అంటే అంటుకోవడం. అంటే అంటుకునేటువంటి ఆటలు ఏవైతే ఉంటాయో అంటుకోకుండా మనం పరిగెడుతూ ఉంటాం, వాడు అంటుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వెనకాల వాడు. అలాగే నేత్రబంధాద్యై, దావుడు మూతలు. క్వచిన్ మృగ ఖగేహయ. మృగ ఖగేహయ అంటే అనేకమైనటువంటి మృగాలు, ఖగములు అంటే పక్షులు మొదలైనటువంటి వాటి యొక్క ధ్వనుల్ని అనుకరిస్తూ
ఈ రకాలైనటువంటి ఆటలతో వాళ్ళు చక్కగా బాల్యాన్ని గడుపుతున్నారయ్యా బలరామకృష్ణులు ఇద్దరు కూడా. అంత హాయిగా ఆనందంగా ఉన్నారు. అంటే ఈనాటి ఆటలన్నిటికీ కూడా ఆనాటి ఇదిగో ఈ చెప్పినటువంటి శ్లోకాలు, అలాగే వాళ్ళు ఏ విధమైనటువంటి వాటిని ఉపయోగించారు అనేటువంటిది కూడా చక్కగా వివరించారు అక్కడ వ్యాసుల వారు. అయితే క్వచిచ్చ, ఇంకా పోతన భాగవతంలో కూడా వాటిని స్పష్టంగా ఆడినటువంటివన్నీ కూడా ఈ కర్రపుల్లల సాధనాలుగా చేసుకుని వాడారని స్పష్టంగా చెప్పారు. ఏమేం వాడారయ్యా అంటే కేవలం ఈ వెదురు పుల్లల్ని, లేకపోతే గడ్డి పరకల్ని మొదలైనటువంటి వాటిని ఏదో వికెట్ గా పెట్టుకుని దూరంగా వచ్చి అక్కడి నుంచి ఈ బంతుల్ని విసరటం గాని, ఈ ఫలములని విసరటం గాని, ఇట్లాంటి వాటిని కూడా చేసుకుని చిన్న చిన్న మట్టి ముద్దల్ని గాని, ఈ విసిరికాయలు గాని ఇట్లా విసిరి అది తగిలింది అంటే గెలిచినట్టు, తగలలేదు అంటే ఓడిపోయినట్టు, ఇట్లాంటివన్నీ ఆడారయ్యా అని చెప్పి తర్వాత కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే తర్వాత శ్లోకంలో క్వచిచ్చ దర్ధురప్లావై వివిధైరుపహాసకై కదాచిత్ స్పందోలికయా తర్హిచిన్ నృపచేష్టయ కదాచిత్ స్పందోలికయ కచ్చిచ్చ దర్ధురుపప్లావై వివిధై ఉపహాసకై, అనేకమైనటువంటి రకాలైనటువంటి ఆటలన్నీ కూడా చెప్తున్నారు. దర్దురు ఉపప్లావై, ఉపప్లావం అంటే ఇంకా చెప్పాలంటే ఈ కప్పగంతులు అంటారు చూసారా, వాడు ఆ చిన్నప్పుడు ఆడేవాళ్ళం కప్పగంతులు, ఒంగుళ్ళు దూకుళ్ళు. ఒకళ్ళు ఒంగుంటే ఆ ఒంగున్నటువంటి వాడి నుంచి దూరంగా వచ్చి దూకడం మొదలైనటువంటి. అలాగే కప్పల్లాగా, కప్ప ఎలా కూర్చుంటుందో అలాగే కూర్చుని వీడు కూడా అరుస్తూ బెకబెక అంటూ అరుస్తూ వెళ్ళటం ఉపప్లావం. వివిధై ఉపహాసకై, ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళు దూకటం. బలరాముడు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళు దూకితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కానీ మాయ, అంతా మాయ. ఏమీ లేనట్టుగా సాధారణమైనటువంటి బాలుల్లాగానే ఆడుకుంటూ ఉంటారు. ఉపహాసకై, మధ్య మధ్యలో చక్కగా పరిహాసాలు ఆడుతూ మంచి మంచి జోక్స్ వేసుకుంటూ ఆనందంగా. కదాచిత్ సందోలికయా, డోలిక అనే పదం వినే ఉంటారు. డోలాయమానం, ఉయ్యాలలు ఊగటం. పెద్ద చెట్టు కొమ్మ చూసుకోవడం, దానికి మంచి తాడు వేసుకోవడం, ఆ తాడికి అక్కడి నుంచి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు హాయిగా డోలాయమానం, ఊంజల సేవ చేసుకోవడం. పరమాత్ముడికి ఊంజల సేవ చేసుకున్నటువంటి బాలభక్తులు వాళ్ళందరూ కూడా. కదాచిత్ స్పందోలికయా కర్హిచిన్ నృపచేష్టయా, కర్హిచిత్ అప్పుడప్పుడు నృపచేష్టయ, నృప అంటే మహారాజు, మహారాజులాగా వేషం కట్టడం, ఎవరికన్నా వాడికి కిరీటం పెట్టడం, తలపాగా పెట్టడం, వాడిని కుర్చీలో కూర్చోబెట్టడం, ఆసనం మీద కూర్చున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోవటం. ఇక వాళ్ళు వాళ్ళ దగ్గర మంత్రులు, సేనాపతులు, సేవకులు, మహారాణి ఇట్లా ఎవరికో ఒకరికి రకరకాల వేషాలు కట్టి పెట్టేసి ఓ మహారాజు కొలువుని ఏర్పాటు చేసేసి నృపచేష్టయ, రాజు ఎలా చేస్తారు అనేటువంటిది కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని, ఈ రకాలైనటువంటి ఆటలన్నీ కూడా మనం ఆడుకున్నవి చిన్నప్పుడు. ఇట్లాంటివన్నీ కూడా వీటిలో చాలా రకాలైనటువంటి ఆటలు మనం ఆడుకున్నాం. అబ్బో మేమైతే ఇక చెప్పనక్కర్లా. మాలాగా గోళీలు ఆడిన వాళ్ళు, క్రికెట్ ఆడిన వాళ్ళు ఇంతవరకు నా 40 ఏళ్ల సర్వీస్లో ఎక్కడ చూడాలి. అంత ఘోరంగా ఆడేవాళ్ళు. సెలవు వచ్చిందంటే చాలు గోళీలు, క్రికెట్. ఇంకా ఉన్నాయి ఆ జ్ఞాపకాలు, ఇంట్లో గోళీలు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆటలకి నాంది ఏమిటి అంటే ఇదిగో ఈ శ్లోకాల్లోనే తెలుస్తుంది. ఆ శ్లోకాలు చదువుకుంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకోండి. బృందావనంలోనే ఉన్నట్టుగా ఊహించుకోండి, శ్రీకృష్ణ పరమాత్మతోనే ఆడుతున్నట్టుగా ఊహించుకోండి. అక్కడ దేవతలందరూ చేసిన పని అదే. మేము ఆడాలంటూ వాళ్ళు వేషాలు మార్చుకుని వచ్చి మరి ఆడుకుంటున్నారు దేవతలందరూ కూడా. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ చూశాడు, గుర్తుపట్టాడు. ఆయన నవ్వుతూనే ఆడుతున్నాడు. ఇప్పుడు అసలైనటువంటి వాడు రావాలి, వాడి కోసం స్వామి నిరీక్షణ. ఏవం తౌ లోక సిద్ధాభిః క్రీడాభిశ్చేరతుర్వనే నద్యద్రి కుంజేషు కాననేషు సరస్సు చ. ఈ పాదంలో నద్యద్రి ద్రోణి కుంజేషు, నదులు, పర్వతాలు, ద్రోణులు, అలాగే కుంజేషు, అలాగే సరస్సులు, కాననములు మొదలైనటువంటి ఎన్ని రకాలైన చెప్పారో రెండో బలం. ఇట్లా ఎక్కడెక్కడ ఆడారయ్యా అనేటువంటిదంతా వివరించారు ఈ శ్లోకంలో. ఏవం తౌ అంటే ఇద్దరు, ఆ బలరామకృష్ణులు ఇద్దరు కూడా
లోక సిద్ధాభి క్రీడాభి, లోకంలో ప్రసిద్ధమైనటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో లోకల్ గేమ్స్ అంటారు ఇవన్నీ. ఇంకా చెప్పాలంటే అంటే గ్రామాలలో ఆడుకునేటువంటి క్రీడలు ఇవి. ఆ గేమ్సే, లోకల్ గేమ్సే కానీ అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఆటలు. నేషనల్ గేమ్స్ అవి అయ్యాయి తర్వాత, లోక ప్రసిద్ధం. ఇవి లోకంలో సహజ సిద్ధంగా ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి క్రీడలు అవన్నీ కూడా. చేరతుర్వనే, వనే అంటే బృందావనంలో హాయిగా ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఆనందిస్తూ హాయిగా ఆడుకుంటూ వీళ్ళందరూ కూడా గోపకులతో పాటుగా ఎక్కడెక్కడ ఆడారు అనేటువంటిది వివరాలు ఇస్తున్నారు. నదీ తీరాలలో ఆడారు, కొండలపైన ఆడారు, లోయల యందు ఆడారు, పొదరిండల్లో ఆడారు. నద్యద్రి ద్రోణి కుంజేషు, నది, నది ప్లస్ అద్రి కలిపితే నద్యద్రి అవుతుంది. అద్రి అంటే పర్వతం. కొండల్లో ఆడారు, గుట్టల్లో ఆడారు. కింద ద్రోణి అంటే లోయలు, అగాధంలాగా ఉండేవి, లోయల్లో ఆడారు. కుంజేషు పెద్ద పెద్ద పొదరిళ్లలో ఆడారు. చెట్లు గుబురుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఆడే ఆటలు అక్కడ, ఇక్కడ ఆడే ఆటలు అక్కడ. కాననేషు సరస్సుచ, పర్వతాల్లో కూడా క్రికెట్ ఆడారండి. మీరు ఇప్పుడు మేఘాలయ, షిల్లాంగ్, అస్సాం, గౌహతి కొండల ప్రాంతాలకు వెళ్ళండి. ఆ కొండల ప్రాంతాల్లో కూడా ఈ వయసు పిల్లలందరూ కూడా ఇప్పటికీ క్రికెట్ ఆడుతుంటారు. చూసి ఆశ్చర్యపోతాం. నేను చూసి ఆశ్చర్యపోయా. ఒక పిల్లవాడు బౌలింగ్ చేస్తూ ఉంటే ఒక కొండ మించి కింద ఫీల్డర్ ఎక్కడ ఉంటాడంటే కింద లోయలో ఉంటాడు బంతి పట్టుకోవడానికి. ఇంకో ఫీల్డర్ పైన, ఇంకో కొండ పైన ఉంటాడు. అంటే వీడు పైన క్యాచ్ కొట్టి పైన కొడితే క్యాచ్ ఇటు కొండపైకి వెళ్తుంది, కిందకి వెళ్తే లోయలోకి వెళ్తుంది. వాళ్ళ ఆటలు నిజంగా జరుగుతాయి. అట్లా నద్యద్రి ద్రోణి కుంజేషు, ఎక్కడ ఆడవలసినటువంటి ప్రాంతాల్లో ఆ ఆటలు ఆడుకుంటూ. కాననేషు సరస్సుచ, అనేకమైనటువంటి వనాలలోను సరస్సుల్లోను. ఇంకా ఎక్కడ ఆడలేదు, అన్ని ఇచ్చేశారు. ఇంకా ఆడంది ఎక్కడ? ఒక్కటి ఉంది, చెప్పండి. ఇళ్లల్లో. ఆ ఒక్క పదం ప్రయోగిస్తే సరిపోతుంది. ఇంట్లో తప్ప అన్ని ప్రదేశాల్లో వాడేశారు, అన్ని చోట్ల ఆడేశారు, అన్ని వాడేశారు, అన్నిట్లో ఆడేశారు. ఇంట్లో మాత్రం ఆడట్లేదు. బుద్ధిమంతులు. అయితే ఇంట్లో ఆడవలసినటువంటి ఆటలన్నీ చిన్నప్పుడు బాల్యంలో చెప్పేశారు ముందే. అవన్నీ ఆ రోలు ఎక్కటాలు, మధ్య చెట్లు పడేయటాలు, పక్క ఇంట్లోకి వెళ్తాం, ఈ ఇంట్లోకి వెళ్తాం, వెనక నిలిచడం, ఇంతవరకు ఆ క్రీడలన్నీ అయిపోయినాయి. ఇళ్లలో ఆడేటువంటి క్రీడలు అయిపోయినాయి. ఇప్పుడంతా అవుట్డోర్ షూటింగ్, ఇదంతా అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అయిపోయినాయి ఇప్పుడు, అవుట్డోర్. అట్లా వచ్చారు. పశూంశ్చారయతోర్గోపైస్తద్వనే రామకృష్ణయో, గోప గోపీ ప్రలంబోగా అసుర అసురస్తజ్జిహీర్షయ తజ్జిహీర్షయ. జిహీర్ష అంటే చంపటం, చంపాలనేటువంటి కోరికతో ఒక అసురుడు ప్రవేశించాట. ఎవరా అసురుడు అంటే ప్రలంబో అగాత్ అసుర. ప్రలంబుడు అనేటువంటి పేరు కలిగినటువంటి అసురుడు అగాత్ రావటం జరిగింది. పశూంశ్చారయతో గోపై తద్వనే రామకృష్ణయో, బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ పశువుని మేపుతూ ఈ విధంగా క్రీడలు ఆడుతూ గోపాలకులతో హాయిగా ఆనందంగా గడుపుతున్నటువంటి క్షణంలో గోపరూపి, గోపరూపి అంటే ఒక గోపాలకుడి రూపంలోనే వచ్చాట ఒక రాక్షసుడు. వాడి పేరు ప్రలంబో అగాత్ అసుర. అసురుడు, రాక్షసుడు, ప్రలంబుడు అనేటువంటి పేరు కలిగిన వాడు. ఎందుకు వచ్చాడంటే తజ్జిహీర్షయ, ఈ రామకృష్ణాదుల్ని మట్టు పెట్టడం కోసం వచ్చాడు. వాడి దౌర్భాగ్యం, వాడి తలరాత అలా ఉంది, వచ్చేశాడు. చక్కగా బలరాముడి చేతిలో మరణించడం జరిగింది. ఇలా వచ్చినటువంటి అసురుల్ని కృష్ణ బలరాములు ఇద్దరు చక్కగా పంచుకున్నారు. ఒకడిని కృష్ణుడు చంపితే ఒకడు బలరాముడు. అంతకుముందు కూడా చూడండి, చక్కగా తాడి చెట్ల తోపులో ఒక అసురుని బలరాముడు చంపేశాడు. వాడు గార్ధవ రూపంలో వచ్చాడు. వాడు పైగా ధేనుకాసురుడు అనేటువంటి వాడు గార్ధవ రూపంలో వచ్చాడు. బలరాముడు కాస్త వెనకాలు పట్టుకుని తాడి చెట్టుకు వేసి కొడితే మొత్తం చచ్చిపోయాడు. ఇప్పుడు బలరాముడి చేతిలో సాగబోతున్నటువంటి రెండో వాడు వస్తున్నాడు ఇక్కడ, ఈ ప్రలంబాసురుడు. ఎందుకంటే ఇలాంటి అసురుణ్ణి అంతకుముందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకరిని చంపేశాడు. అందువల్ల రెండో అవకాశం బలరాముడికి వస్తుంది. ఇద్దరిలో ఎవరైనా ఒకటి, భేదమే లేదు. కాబట్టి గోపరూపీ ప్రలంబోగాదసురస్తజ్జిహీర్షయ అంటూ ఆ రాక్షసుడు, ప్రలంబుడు అనేటువంటి రాక్షసుడు ప్రవేశించాడు గోపాలకుల రూపంలో. ఇన్ని వేల మంది ఆడుతున్నారు కదా, ఇన్ని వేల మందిలో శ్రీకృష్ణ పరమాత్ముడు, సరే మిగతా వాళ్ళకి తెలియదు. ఎవరో వచ్చారు, కొత్త పిల్లాడు వచ్చాడు అనుకుంటారు, కొత్తగా వచ్చాడు. ఎవరైనా చుట్టాల అబ్బాయి లేదా స్నేహితులు ఎవరో వచ్చారు, కొత్తగా వచ్చారు అనుకుంటారు. కానీ ఇన్ని వేల మందిలో ప్రతి వాడి గురించి శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుసు.
అది దైవాంశ, అసురాంశ, లేకపోతే గోపాలకుల స్వచ్ఛమైనటువంటి గోపాలకుల వాళ్ళ పేర్లతో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుసు. స్నేహితులకి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఇక్కడ చక్కగా వచ్చాడు, వచ్చి మిత్రులతో పాటుగా ఆడుకుంటున్నట్టుగా వచ్చేశాడు. శ్రీకృష్ణుడు కూడా అతన్ని గుర్తుపట్టి మరీ చక్కగా, ఎక్కడ చూడలేదే, ఎవరిపై నువ్వు, ఎక్కడుంటావు నువ్వు, బృందావనంలో ఎక్కడ, ఇవన్నీ అడగల. నీ పేరేంటి, ప్రళంబుడా, అడుగుందా అంటూ కావాలని మరి బుధం మీద చేసిరా అని చెప్పి లాగిపారేశాడు. నీకు సందేహాలు లేవు. అక్కడ అతనికి సందేహం కలగకూడదు, ఎందుకంటే మరణించడానికి సిద్ధంగా ఉండి వచ్చాడు, చావు కోరుకుని వచ్చాడు కాబట్టి దానికి తగ్గట్టుగానే సన్మానం చేసి పంపించారు. తం విద్వానపి అన్నారు. అందుకే అక్కడ తర్వాత శ్లోకం విద్వానపి అంటే తెలిసి కూడా, వీడి గురించి తెలిసి కూడా శ్రీకృష్ణుడు ఆనందంగా స్వీకరించాట. దా ఆడుకుందా, నీ పేరేంటి, ఎక్కడ చూడలేదు అంటే సందేహాలు లేవు. కదంబుడా నీ పేరు, వెరీ గుడ్, దా ఆడుకున్నాం, మా జట్టులోకి వచ్చేసాను. తం విద్వానపి దాశార్హో భగవాన్ సర్వదర్శన. ఎందుకు పెట్టారు ఆ పదం అంటే చివరిలో ఆయనకు ఒక కొటేషన్ ఇచ్చారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లాంటి వాడు అంటే సర్వదర్శన, సమస్తము దర్శించేటువంటి వాడు, అందరినీ తెలుసుకునేటువంటి వాడు. సర్వదర్శన అనేటువంటి పదానికి అర్థం అక్కడ అందరి గురించి తెలుసు. అట్లాంటిది ఇక్కడ ఈయన ఎట్లాంటి వాడు, సర్వదర్శన అంటే వాడు మంచి భక్తుడా దొంగ భక్తుడా అనేటువంటి విషయాలు ఈయన చూడగలడు. వీడు వచ్చినటువంటి వాడు దొంగ భక్తుడే. భక్తుడి ఆకారం చక్కగా భక్తుడిలాగానే నటిస్తూ ఆషాఢభూతిలాగానే వచ్చాడు. ఆషాఢభూతి అనేటువంటి మంచి గురువుని మోసం చేసే ఓ శిష్యుడి పేరు పంచతంత్రం. ఇట్లా ఇక్కడ కూడా వాడు చక్కగా నామాలు పెట్టుకున్నాడు, భక్తుల్లాగా వచ్చాడు, అంతా కృష్ణ భక్తుల్లానే వచ్చాడు, జట్టులో జాయిన్ అయిపోయాడు. కాబట్టి ఈ దొంగ భక్తుడిని కూడా చూడగలిగినటువంటి వాడు సర్వాంతర్యామి అయిన సర్వదర్శనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవాన్ దాశార్హ శ్రీకృష్ణుడు. అన్వమోదత తత్సఖ్యం వధం తస్య విచింతయన్. పై శ్లోకంలో బలరామకృష్ణుని సంహరించడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి రెండో శ్లోకం, నెక్స్ట్ శ్లోకంలో తస్య వధం చికీర్ విచింతయన్, ఇతన్ని వధించాలి అనేటువంటి ఆలోచనతో శ్రీకృష్ణ పరమాత్ముడు తత్సఖ్యం అన్వమోదత. అన్వమోదత తత్సఖ్యం, సఖ్యము అంటే స్నేహం, ఇతడితో స్నేహానికి అంగీకరించాడు. అను అమోదత, అన్వమోదత, ఆమోదం తెలిపాడు. మనం ఆడుకుందాం, నువ్వు నేను ఫ్రెండ్స్ అంటూ ఆ సఖ్యాన్ని వాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి లాజిక్ ఏంటంటే మోసాన్ని మోసంతోనే జయించడం, కపటాన్ని కపటంతోనే కొట్టడం. ఆయన వాడింది ఇదే, భ్రమించేది. వాడు కపటంగా వచ్చాడు, నేను కపటంతోనే జయిస్తాను. అన్వమోదత తత్సఖ్యం వధం తస్య విచింతయన్. తస్య వధం విచింతయన్, ఆ అసురుడి యొక్క వధాన్ని సంహరించాలనేటువంటి ఆలోచనతో కృష్ణ పరమాత్ముడు అతన్ని స్నేహంగా తన జట్టులో తీర్చుకుంటున్నాడు. ఇక అక్కడి నుంచి రెండు జట్లుగా విడిపోవటం, అటు బలరాముడి జట్టు, ఇటు శ్రీకృష్ణుడి జట్టు, రెండు జట్లుగా విడిపోతున్నారు. తర్వాత 19వ శ్లోకంలో తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణ ప్రాహ విహారవిత్. హే గోపా విహరిష్యామో ద్వంద్వీభూయ యథాయథం. యథాయథం తత్రోపాహూయ గోపాలాన్. ఉపాహూయ, గోపాలకులందరినీ పిలిచాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారిగా. తత్ర ఉపాహూయ గోపాలాన్, మొత్తం సమస్త గోపాలకుల్ని ఒకసారి పిలిచి సమావేశం పెట్టి కృష్ణ ప్రాహ విహారవిత్. విహారవిత్ అంటే హాయిగా ఆనందంగా తిరుగుదాం, విహరిద్దాం, ఆడుకుందాం అనేటువంటి ఆ ఉద్దేశంతో కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. ప్రాహ అంటే ప్రా ప్లస్ ఆహ, ఆహ అంటే పలకటం, చెప్పటం. హే గోపా అనేది సంబోధన వాచకం, ఓ గోపాలుడారా. విహరిష్యామో ద్వంద్వీభూయ యథాయథం. ఇప్పటిదాకా కొన్ని జట్లుగా ఆడుకున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం కలిపి రెండు జట్లుగా విడిపోదాం. ద్వంద్వీభూయ, రెండే జట్లు, రెండు జట్లుగా విడిపోయి హాయిగా యథాయథం విహరిష్యామ, హాయిగా ఆడుకుందాం ఈరోజు. కొత్త మ్యాచ్, కొత్త వాడు వచ్చాడు కదా, వాడి కోసం అని చెప్పేసి కొత్తగా చక్కగా ప్లాన్ వేసి ఇప్పటిదాకా ఆడుకున్నది ఒక ఎత్తు, ఇప్పుడు ఆడుకోబోయేది ఇంకో ఎత్తు అంటూ ఇరు జట్లుగా విభజించేశాడు సైన్యాన్ని అంతా కూడా, బాల సైన్యాన్ని, పిల్ల సైన్యాన్ని. దాంట్లో బలరాముడు ఒక పక్షం అయితే శ్రీకృష్ణుడు ఒక పక్షం. ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా బలరాముడు ఉండడు, ఎప్పుడు ఉండడు. శ్రీకృష్ణుడి యొక్క పక్షంలోనే ఉంటాడు, ఎప్పుడు ఉండడు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్ముడి యొక్క సంకేతంతో అటు పక్కకు వచ్చేస్తాడు బలరాముడు. తత్ర చక్రు పరివృఢౌ
గోపా రామజనార్దనో కృష్ణ సంఘట్టిన కేచిత్ ఆసన్ రామస్య చాపరే. ఈ రెండు జట్లు ఎవరయ్యా అంటే రామ జనార్దనవు. బలరాముడి జట్టు ఒకటైతే జనార్దనుడి జట్టు ఒకటి. తత్ర చక్రు పరిపురుడు అందరూ ఇక జట్లుగా విడిపోయారు. నేను బలరాముడి జట్టు ఉంటా, నేను గోపాలుడి జట్టు ఉంటా, నేను శ్రీకృష్ణుడి జట్టు ఉంటా అంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ అలా 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 విడిపోయారు. అద్భుతంగా ఉంటుంది ఆ విడిపోవటం. ఎప్పుడైనా ఇది మహాభారతంలో కూడా బాల్య క్రీడలు ప్రదర్శించేటువంటి విలువిద్యా ప్రదర్శన, అస్త్ర విద్యాభ్యాస ప్రదర్శన అంటారు దాన్ని. ద్రోణాచార్యుడు శిష్యులందరినీ కూడా పాండవులు, కౌరవులు, కర్ణుడితో పాటుగా అందరూ ఉన్నారు, అశ్వత్థామ అందరూ ఉన్నారు. విలువిద్య ప్రదర్శన చేస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే భీమసేనుడు దుర్యోధనుడు లేచారో వీళ్ళిద్దరి యొక్క బాహుయుద్ధం, బలం యుద్ధం చూడటం కోసం అని చెప్పేసి లక్షలాది మంది పౌరులందరూ కూడా రెండు జట్లుగా విడిపోయారు. భీముడి జట్టు, దుర్యోధనుడి జట్టు. అలాగే కర్ణ అర్జునులు వచ్చినప్పుడు అలాగే జరిగింది. కర్ణ అర్జునులు వచ్చింది. కర్ణుడి జట్టుగా కొంతమంది వెళ్ళిపోయారు, అర్జునుడి జట్టు కొంతమంది వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పందాలు చాలా బాగుంటుంది. అట్లా ఇక్కడ కూడా ఉన్న పిల్లలే, అంత చిన్న పిల్లలు, నేను రాముడి జట్టు, నేను బలరాముడి జట్టు, నేను కృష్ణుడి జట్టు అనుకుంటూ కృష్ణ సంఘట్టిన కేచిత్. కేచిత్ అంటే కొంతమంది శ్రీకృష్ణుని పక్షాన చేరారు, కొంతమంది ఆసన్ రామస్య చాపరే. అపరే అపరే అంటే మరికొంతమంది బాలకులు బలరాముడి యొక్క జట్టులో చేరారు. అక్కడి నుంచి పందాలు. ఆ పందాలు ఏమిటి? ఆ పందాల్లో ఎవరి మీద ఎక్కి ఈ పందాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కించుకోవడం, ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళని వాళ్ళ భుజస్కంధాల మీద ఎక్కించుకుని ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం దాకా తీసుకువెళ్ళాలి, మోసుకుంటూ వెళ్ళాలి. అట్లాంటి ఆట ఒకటి ఆడారు. ఆ ఆటల్లో శ్రీకృష్ణుడి పక్షం ఓడిపోయింది. అసలు శ్రీకృష్ణుడు ఎప్పుడైనా ఓడిపోతాడా? అట్లాంటి శ్రీకృష్ణ పక్షం ఓడిపోయింది. కాబట్టి బలరాముడి పక్షంలో వాళ్ళు గెలిచారు. కాబట్టి వాళ్ళని, ఆ బలరాముడి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని కృష్ణుడి పక్షంలో వాళ్ళు మోయాలి. అట్లా ఉన్నటువంటి సందర్భంలో ఈ అసురుడు, ప్రలంబాసురుడు అనేటువంటి వాడు కృష్ణుడి పక్షంలో ఉన్నాడు, అటు పక్కన బలరాముడు ఉన్నాడు. అంటే తన కొత్త స్నేహితుడైనగా వచ్చినటువంటి ఆ ప్రలంబడు అనేటువంటి వాడిని కాస్త కృష్ణుడు, నువ్వు నా వైపు ఉండు, ఈరోజు కొత్త స్నేహితుడు, నువ్వు నా పక్కన ఉండు అని చెప్పి మెల్లగా తన వైపు చేర్చుకున్నాడు. ఈయన చేర్చుకున్నాడు సరే, వాడు అందుకు కావాలని చేరాడు. ఎందుకంటే వాడికి మనసులో ఒకటి ఉంది. అదేమిటి అనేటువంటిది రేపు శ్లోకంలోనే, చెప్పబోయే శ్లోకంలో వస్తుంది. అవి మనం రేపటి పాఠంలో మళ్ళీ ఇంకొక 12 శ్లోకాలతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. రేపు చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.